ఇలా నిరుద్యోగులు ఒక్కళ్ళు కొట్లాడితే అయ్యేది కాదు. ఇలా మీరు వానికి కాంగ్రెస్ వానికి కోటేసిర్రు, మీ కర్మకు మీరే బాధ్యులు అన్నట్టు కాదు. ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఉద్యమకారులు బయటికి రావాలి, ప్రతిపక్షాలు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇవాళ ప్రతిపక్షాలు కూడా 70,000 ఉద్యోగాలు దీని చుట్టే తిరుగుతున్నారు. ఇంత పెనుముప్పు ఉన్నప్పుడు వాడు ఇయ్యలేదు. మా గాయంలో కూడా ఇంత నిరుద్యోగిత పెరిగింది. ఇది ఒక సామాజిక సమస్య. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధు నియామకాలలో ఇంతవరకు నియామకాల గురించి అసలు సరిగ్గా చేయలేదు. తప్పైనందుకు పిల్లలు ఒడగొట్టిర్రు. దీని గురించి ఏం చేద్దాం? అన్ని పార్టీలు కలిసి ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టి తెలంగాణలో నిరుద్యోగిత అంశాన్ని పారదోలడానికి, వస్తున్నటువంటి టెక్నాలజీ పరంగా వస్తున్నటువంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి ఈరోజు సమాజం ఎందుకు ముందుకు రాదు? ప్రతిపక్షాలు ఎందుకు ముందుకు రావు? ఏమన్నంటే మీరు రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు, రేవంత్ రెడ్డి ముట్టి మిద్దంతా పోరి వానికాడి పోరి ఈయనకాడి పోరి అని ఎందుకు మాట్లాడతారు? వాడు అవలగాడని చెప్తున్నాం, వాడిని చేత కదని చెప్తున్నాం. వాళ్ళు 2 ఏళ్ళకే లంగలు అయిపోయారని చెప్తున్నాం. 6 నెలల్లో మేము తీసుకొచ్చినాం అండి. ఇవాళ అధికారంలో ఎట్ట కూర్చోబెట్టినామో అంతే వేగంగా ఈ పార్టీ తప్పు చేస్తుందని తిట్టినాం. ఎంతమందితో తిట్టించుకున్నా తెలుసా? ఈ పార్టీ వాళ్ళు వచ్చినటువంటి 15 రోజులకే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో రూమ్ నెంబర్ 57లో ఇదే బల్మూరి వెంకట్ అడ్వకేట్ ఉన్నటువంటి చిల్ల రమేష్ను వీళ్ళందరినీ తీసుకొని వచ్చి, మేధావులు అన్నోళ్ళని తీసుకొని వచ్చి 46 జీవో గురించి మాయమాటలు చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గ్రూప్ 4ను కూడా బల్మూరి వెంకట్ అన్ని తీసుకొచ్చి మీరు పెట్టి గ్రూప్ 4 ఇస్తామని ఆ రోజు మాకు తెలిసింది. ఈరోజు 46 జీవోలతో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఒక్కొక్కరితో 3 నుంచి 10 లక్షలు తీసుకొని రిక్రూట్మెంట్ ముందుకు తీసుకొని పోతున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు దొంగలని వచ్చి మాట్లాడినప్పుడు వీనికి దిమాగ్ ఖరాబ్ అయింది. వీనికి ఎప్పుడు ఏదో ఒక లొల్లి కావాలి, అప్పుడే కాంగ్రెస్ని తిడుతుర్రు అని చెప్పారు. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ యొక్క మాయ మాటల్ని విత్ ఇన్ 1 మంత్లోనే పసిగట్టి 6 నెలల్లోనే బయటకు వచ్చినాం. ఈ కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత తీసుకురావాలనో సమాజానికి చేయని తప్పులకు